హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నాకు దీని గురించి చెప్పు. ఇన్ హిందీ ముझे इसके बारे में बताओ. నాకు అంటే హిందీలో ముझे, దీని గురించి అంటే इसके बारे में, చెప్పు అంటే बताओ. నాకు దీని గురించి చెప్పు. ఇన్ హిందీ ముझे इसके बारे में बताओ. మనం వేరే వాళ్ళతో ఏదైనా అడిగేటప్పుడు మనకు తెలియకపోతే మనకు దీని గురించి మనకు చెప్పు అని మాట్లాడతాం కదా, అప్పుడు హిందీలో ముझे इसके बारे में बताओ అంటాం. నాకు దీని గురించి చెప్పు. ఇన్ హిందీ ముझे इसके बारे में बताओ. ఇన్ ఇంగ్లీష్ టెల్ మీ అబౌట్ ఇట్. అతడు నాకన్నా చిన్నవాడు. ఇన్ హిందీ వహ ముझसे छोटा है. మనం మాట్లాడేటప్పుడు అతను నాకన్నా చిన్నవాడు అని చెప్తాం కదా, దాన్ని హిందీలో వహ ముझसे छोटा है. అతడు అంటే వహ, నాకన్నా అంటే ముझसे, చిన్నవాడు అంటే छोटा है. అతడు నాకన్నా చిన్నవాడు. ఇన్ హిందీ వహ ముझसे छोटा है. ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ యంగర్ దెన్ మీ. ఆమె నాకన్నా చిన్నది. ఇన్ హిందీ వహ ముझसे छोटी है. పుంలింగ్ అయితే ఛోటా చెప్తాము, స్త్రీలింగ్ అయితే ఛోటీ చెప్తాము, అంతే. మిగతా అంతా అలాగనే ఉంటుంది. ఆమె నాకన్నా చిన్నది. ఇన్ హిందీ వహ मुझसे छोटी है. इन इंग्लिश शी इज यंगर देन मी. ఏమీ అడగకు. ఇన్ హిందీ కుచ్ మత్ పూఛో. ఏమీ అంటే హిందీలో కుచ్, అడగకు అంటే మత్ పూఛో. ఏమీ అడగకు. ఇన్ హిందీ కుచ్ మత్ పూఛో. ఇన్ ఇంగ్లీష్ డోంట్ ఆస్క్ ఎనీథింగ్. నాకు మీ సలహా కావాలి. ఇన్ హిందీ ముझे आपकी राय चाहिए. ఇక్కడ రాయ్ అంటే అడ్వైస్ వస్తుంది, ఒపీనియన్ వస్తుంది. సలహా అంటే హిందీలో సలహా అంటారు, రాయ్ అంటారు. నాకు మీ సలహా కావాలి. ఇన్ హిందీ ముझे आपकी राय चाहिए లేదా ముझे आपकी సలహా चाहिए అని కూడా అనొచ్చు. నాకు అంటే హిందీలో ముझे, మీ అంటే ఆప్కి, కావాలి అంటే చాహియే. నాకు అంటే ముझे, మీ అంటే ఆప్కి, సలహా అంటే రాయ్, కావాలి అంటే చాహియే. నాకు మీ సలహా కావాలి. ఇన్ హిందీ ముझे ఆప్కి రాయ్ చాహియే. ఇన్ ఇంగ్లీష్ ఐ నీడ్ యువర్ అడ్వైస్. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో. ఇన్ హిందీ అబ్ తుమ్ ఆరాం కరే లేదా అబ్ తుమ్ ఆరాం కరో అంటారు. కరే అంటారు, కరో అంటారు. ఇప్పుడు అంటే అబ్, నువ్వు అంటే తుమ్, విశ్రాంతి అంటే ఆరాం, తీసుకో అంటే కరే లేదా కరో. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో. ఇన్ హిందీ అబ్ తుమ్ ఆరాం కరే లేదా కరే లేదా కరో, ఈ రెండు కూడా ఒకలాగానే ఉపయోగిస్తుంటారు, పెద్ద తేడా ఏమీ ఉండదు. అబ్ తుమ్ ఆరాం కరే లేదా అబ్ తుమ్ ఆరాం కరో. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో. ఇన్ హిందీ అబ్ తుమ్ ఆరాం కరో లేదా అబ్ తుమ్ ఆరాం కరే. ఇన్ ఇంగ్లీష్ నౌ యూ టేక్ రెస్ట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.